మధు గారు, మా పేరెంట్స్ ఇద్దరికీ 60 క్రాస్ అయ్యాయి. ఈ టైంలో ఏంటి అంటే, వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. మా ఓకే. ఫాదర్‌కి కంప్లీట్‌గా డయాబెటిక్ అండ్ బీపీ ఈ 2 కాజెస్ ఉన్నాయి. సో, వీళ్ళకి హెల్త్ పాలిసీ అనేది ఏ విధంగా తీసుకోవాలి? సో, జనరల్‌గా మనకిప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి డయాబెటిస్ అండ్ బీపీ అనేది వెరీ కామన్ అయిపోయింది. అయితే ఇంతకుముందు డయాబెటిస్ అండ్ బీపీ ఉంటే పాలిసీలు వచ్చేవి కాదు. కానీ దాని తర్వాత ఏమైందనంటే ఈ డయాబెటిస్ అండ్ బీపీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. మీరు గాని ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ డైట్‌లో ఉంటే చాలా రోజులు లైఫ్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సైన్స్, డాటా అన్నీ కూడా చెప్తున్నాయన్నమాట. ఇంతకుముందు డయాబెటిస్ ఉందంటే 50, 60 అంటేనే లాస్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 85, 90 కూడా బతికేస్తున్నారు ఈజీగా. ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అయిపోయింది అది. సో, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఏజ్ ఎక్కువ ఉంది. సో, కొన్ని రకాల పాలిసీలు ఉంటాయి మీకు. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ కోపేమెంట్ లేకుండా ఇస్తాయి. సో, నాకు మరి 60 ఏళ్లున్న ఫాదర్, మదర్‌కి మనం పాలిసీ తీసుకున్నాం. అందులో 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంది డయాబెటిస్‌కి. ఆ 3 సంవత్సరాల లోపు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా? మళ్ళీ చేతుల నుంచి డబ్బులు పోతాయి కదా! అవును. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఫస్ట్ డే 1 కవరేజ్ అంటే 31st డే నుంచి కవర్ చేయడానికి పీఈడీ పీరియడ్‌ను ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. దాన్ని రెడ్యూస్ చేసే కొన్ని రైడర్స్ ఉంటాయి. ఆ రైడర్స్‌ని మీరు ఆప్ట్ చేసుకోవాలి. అండ్ మోరోవర్ కొన్ని కంపెనీస్ మెడికల్‌గా టెస్ట్ లేకుండా ఇస్తాయన్నమాట. మెడికల్ టెస్ట్ లేని పాలిసీలయితే ఇంకా ఈజీ. ఎందుకంటే మీరు గాని తీసుకెళ్ళాలి వాళ్ళనంటే నియరెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండాలి. వాళ్ళెక్కడో రూరల్ ప్లేస్‌లో ఉంటే హైదరాబాద్‌లో టెస్ట్ చేయించుకోవడానికి రాలేరు కాబట్టి కొన్ని కంపెనీస్ ఆఫ్టర్ 55, 60 అసలు మెడికల్ టెస్ట్‌లు చేయకుండానే ఇచ్చేస్తాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఫాదర్‌కి ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి ప్రపోజర్ మీరుంటారు. ప్రపోజర్ ఉన్నప్పుడు ఆ మెడికల్ కాల్ వచ్చినప్పుడు తనకున్న ఇష్యూస్ అన్నీ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్‌కి మోకాళ్ళ నొప్పి ఉంది. మీరు మాట్లాడుతున్నారు. డయాబెటిస్, బీపీ చెప్పారు. మోకాళ్ళ నొప్పి చెప్పలేదు. రెగ్యులర్‌గా ఆయన అలాగనే అంటాడు. ఆయనకు అలవాటయిపోయిందని మీరు వదిలేసారు. రేపు 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్, 3 ఇయర్ తర్వాతనో మీకు మోకాళ్ళకి ఆపరేషన్ చేయించాల్సిన పనొచ్చింది. అక్కడ మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్‌లో వీళ్ళేం చెప్తారు? మోకాళ్ళ నొప్పి ఎప్పటినుంచి అంటాడు. 4, 5 సంవత్సరాల నుంచి ఉందండి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నొప్పే ఉందంటాడు. ఆయన రాస్తాడు 7, 8 ఇయర్స్ అని. మీరు తీసుకొని 1, 2 ఇయర్, 3 ఇయర్స్ అయింది. ఆ పాలిసీ అలా రాసాడంటే అది క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతది.